కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మొత్తం సబ్మిట్ చేయండి. ఫస్ట్ ఓపెనింగ్ 10 seconds 10%, క్లోజింగ్ 10%, మీ కాంటెంట్ 80% టైం రాకుండా. ఇవాళ వస్తుందా రేపటి వస్తుందా? షూరా? న్యూమీ అనే యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేస్తున్నాడా? న్యూమీ కొత్త న్యూమీ అనే యాప్ ఎవరైనా చూసాడా? డౌన్లోడ్ చేశారా? చేసి ఉండాలని చూస్తున్నాడు. ఎందుకంటే అది గూగుల్ ప్లే స్టోర్లో దొరకదు, మన మైండ్ స్టోర్లో దొరుకుతుంది. ట్రైనర్ ఇప్పుడు డౌన్లోడ్ చేయండి. ఇవాళ వచ్చి కొత్త చేయాలి న్యూమీ. నేను చెప్తాను 1999 జూలై 3 దాకా నేను అప్పటికి నేషనల్ ట్రైనర్ కాలే. నాకు వృత్తిరీత్యా ఉండటం వల్ల జోన్ ట్రైనర్, రీజనల్ ట్రైనర్ అయ్యాను తప్ప నేషనల్ ట్రైనర్ కాల. 1999 జూలై 3 నేషనల్ ట్రైనర్ అవ్వడానికి మేము వెళ్ళాం. కేవలం ఇండియా మొత్తం మీద 30 మంది సెలెక్ట్ చేస్తారు పాల్ఘాట్లో. మధ్యాహ్నం 2ంటికి ఆయన థర్స్డే ఆఫ్టర్నూన్ వెళ్ళాం. వెళ్ళినప్పుడు నాకు 39 ఏళ్ళు. అప్పటికే పెద్ద హీరో అది, లక్షల మందితో మాట్లాడా. ఇదే ఉంది ఇది పెద్ద లెక్క నాకు అని ఒక చిన్నపాటి గర్వంతో కూడిన అహంతో కూడిన జవాబుదారీ లేని తనం ఉంటుంది కదా, అది ఉండింది. నేను 30 మందిని కూర్చోబెట్టారు. ఒక క్వశ్చన్ ఇచ్చారు, ట్రైనింగ్ గురించి తెలుసు కదా మీరు అందరూ నేషనల్ లెవెల్కి వస్తున్నారు, దీనికి ఆన్సర్ చేయండి అన్నాడు. ఇక్కడ తీసుకున్నాను. 20 ప్రశ్నలు 3 ప్రశ్నలు తెలుసు, 4వది గెస్. ముచ్చమట్లు కూర్చున్నాయి. అందరూ పిల్లలు నాకంటే 25 ఏళ్ళ వాళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళు. వీళ్ళు ఎందుకు వచ్చానురా బాబు, ఉన్న పరువు పోగొట్టుకోవడానికి వచ్చాను అక్కడికి. భయపడుతూ 4 ఆన్సర్స్ రాశాను. 5 తెలియదు, 6 తెలియదు, 7 తెలియదు. అక్కడి నుంచి అందరి మొహాలు అట్టగే ఉన్నాయి. ఆయన తీసుకుని చెప్పాడు, మీలో 10 మంది 10 ఆన్సర్లు ఎవరు కరెక్ట్ రాశారు, ఒక్క చేయలేదు. 5 ఆన్సర్లు ఎవరు లేరు, 4 ఎవరు రాశారు, నేను ఒక్కడే చెయ్యి. 3 ఎవరు లేరు, 3 పెడతారు, 2 4 ఇట్టరు అమ్మాయి అంటున్నప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు ట్రైనింగ్కి వచ్చినప్పుడు నీ ఆహాన్ని బయట వదిలి చెప్పులు వచ్చినట్టు ఆహాన్ని వదిలి రావాలి. కాబట్టి నేను పంచర్ చేయడానికి వెళ్ళి రాజ్యాంగం. ఇక్కడి నుంచి నువ్వు కొత్త నేను, ఈ క్షణం నుంచి నువ్వు ప్రదీప్ కాదు, కొత్త నేను. అలా ఉంటేనే నువ్వు జీవితంలో నేర్చుకోవాలి. నేను కూడా చెప్తాను, ఈ సెకండ్ నుంచి మీరు కొత్త నేను. ఎవ్రీథింగ్ న్యూ, ప్రతిదీ కొత్తగా నేర్చుకోవాల్సింది. తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు బ్యాటింగ్ గార్డ్ తీసుకుంటాడు కదా, మొన్న 100 కొట్టాడు, ఈసారి ఏమైంది, మొన్న 0 కొట్టాడు.